ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలకు అతీతంగా స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్న నిర్ణయం ఇది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలతో ఏపీ విద్యాశాఖ పత్రికల ఫ్రంట్ పేజీలో ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థుల ఫోటోలే పత్రికల్లో ఎక్కువగా కనిపించేవి. కానీ చరిత్రలో తొలిసారి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల ప్రతిభను రాష్ట్ర వ్యాప్తంగా చాటి చెప్పే ప్రయత్నం జరిగింది. ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, సామాన్య కుటుంబాల ప్రతిభకు ఇచ్చిన గౌరవం, పేద విద్యార్థుల కృషికి ఇచ్చిన గుర్తింపు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా అత్యున్నత ఫలితాలు సాధించవచ్చని సమాజానికి చెప్పే సందేశం. ఈ నిర్ణయం వెనక మంత్రి నారా లోకేష్ లక్ష్యం వ్యక్తిగత ప్రచారం కాదు, 596 మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను వెలుగులోకి తీసుకురావడం, వారికి బోధించిన ప్రభుత్వ పాఠశాలల గౌరవాన్ని పెంచడం. ఒక్క ప్రకటనతో ప్రభుత్వ విద్యపై ఉన్న అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం జరిగింది. గతిలేక ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పరిస్థితిని మార్చి నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ బడులను ఎంచుకునేలా ప్రోత్సహించే సంకల్పం కనిపిస్తోంది. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి రంగాల్లో ఇప్పటికీ ప్రభుత్వ కాలేజీలకే విద్యార్థులు ప్రాధాన్యమిస్తారు. అదే తరహాలో పాఠశాల విద్యలో కూడా ప్రభుత్వ సంస్థలపై నమ్మకం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సర్కారీ బడుల్లో మౌలిక వసతులు మెరుగుపరచడం, విద్యా ప్రమాణాలను పెంచడం, ఉపాధ్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి చర్యల ఫలితమే ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో కనిపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త విద్యా సంవత్సరంలో స్కూల్ అడ్మిషన్లపై కూడా ఈ ఫలితాల ప్రభావం కనిపించే అవకాశం ఉందని విద్యావేత్తలు భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టతను పెంచే ఈ నిర్ణయం విద్యార్థులకు ప్రేరణగా, తల్లిదండ్రులకు నమ్మకంగా, విద్యా వ్యవస్థకు కొత్త దిశగా మారిందనే అభిప్రాయం వినిపిస్తోంది.